హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిందండి. సండే రోజు ఈస్టర్ రోజు పండుగ కదా. అయితే ఇంకా రోజు ఉదయం ప్రార్థనకి వెళ్ళి తర్వాత వచ్చేసి ఇంకా చిన్నమ్మ వాళ్ళ కాడికి, అలానే అమ్మ వాళ్ళ కాడికి, అత్తమ్మ వాళ్ళ కాడికి, ఇంకా ఆధారంగానే మా కుటుంబ సభ్యులందరినీ కలవడం అదొక అలవాటు మాట నాకు. అది ఇప్పుడు దాకా ఇంకా మా చిన్నమ్మ ఇంటికాడే ఇంకా రాజకుమారి టమాటా రైస్ చేస్తే, అలానే మా చిన్నమ్మ ఇంకా మటన్ తీసుకొస్తే ఇంకా అక్కడ భోజనాలు చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే మా మామయ్య ఇంకా ఫోన్ చేసి ఏమన్నాడంటే, అల్లుడు రేపు నుంచి మేము ఉదయాన్నే 5 గంటలకల్లా మిరగాలకి వెళ్తున్నాం. మేము 5 గంటలకల్లా మిరగాలకి వెళ్తున్నాం కాబట్టి ఇంకా 5 గంటలకు లేచి అసలుకి పనులు చేసుకుంటారు ఎవరన్నా. అలాంటిది పనికి వెళ్తున్నారు. అలాంటప్పుడు భోజనాలు అలాంటి ఏర్పాట్లు మొత్తం చేయడం అసాధ్యం. అసలుకి 4 గంటలకు 3 గంటలకు లేచి వండుకోవడం చేసుకోవడం అంటే అప్పుడు ఎప్పుడో పాత రోజుల్లో చేశారు. ఇప్పుడైతే మేము 5 గంటలకల్లా మేము మిరగాలకి వెళ్తున్నాం కదా, ఇంకా ఎండలు ఎక్కువైనాయి కదా, అందుకని చెప్పేసి 5 గంటలకు వెళ్ళి మేము 1 గంటకల్లా రిటర్న్ అవుతాము. అందుకని మీరు ఎలా హోటల్ పెట్టారు కదా, ఇంకా మీరు ఎప్పుడు యథావిధిగా 6 గంటలకల్లా టిఫిన్ చేసి రెడీ చేస్తారు. ఇప్పుడు అలా కాకుండా మేము 5 గంటలకు వెళ్తున్నాం కాబట్టి మీరు 4:30 కల్లా అక్కడ ఉండాలి. హోటల్ దగ్గర ఉండి ఇంకా ఇడ్లీలు, పూరీలు, దోశ మీకు ఇష్టం వచ్చినవి ఉంటే త్వరగా ఆటో ఎక్కి 10 మంది అయినా, 5 అయినా, 2-3 అయినా తీసుకొని వెళ్తారు కదా అని చెప్పేసి మా మామ అన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా ఎమ్మటినే ఇంకా మా చిన్నమ్మ ఇంటి కాంచి వచ్చి ఇంకా రాజకుమారి ఏమో అంట్లు పోయేటప్పుడు తోముకొని వెళ్ళలేదు. ఇంకా అట్నే వెళ్ళామాట ఎమ్మటినే వస్తామని చెప్పేసి. అట్ట 4-5 గంటలు అక్కడే గడిచిపోయింది. అందుకని చెప్పేసి రాజకుమారి ఏమో అంట్లు శుభ్రంగా తోముకుంటా ఉంది. ఇప్పుడు 10 గంటల ఎంత అవుతుంది, 9:30 మధ్యలో అవుతుంది టైము. ఇంక నేనేమో రాజకుమారి 5 కేజీలు బియ్యం మరపడిస్తామంటే పోయి మరపడించుకుని వచ్చాను. ఆ కేజీ 40 రూపాయలకి 4 కేజీల మీద 45 రూపాయలు అని తీసుకున్నాడు. ఆ విషయం పక్కన పెట్టేయండి. ముఖ్యంగా అయితే ఇంకా ఇప్పుడే ఉన్న పనులు మొత్తం చేసేసుకొని ఉదయాన్నే 4 గంటలకల్లా లేచి టిఫిన్ ఎంత చేసుకొని 4:30 కల్లా అక్కడ ఉంటే సేల్ అవ్వాలి. ఇది మీ ప్రాసెస్ మొత్తం మీకు రేపు ఉదయాన్నే చూపిస్తాను ఎట్ట జరిగిద్దని చెప్పేసి. అందుకని చెప్పేసి రాజకుమారి ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటుంది. నేను ఇంకా జరిగే ప్రతిదీ మీరు చూడాలంటే ముందు నేను ఎడిటింగ్ చేయాలి కదా, అందుకని చెప్పేసి నాకేం పని ఉంది. ఇంకా రాజకుమారి అంటే అంట్లు తోముకుంటుంది. అంట్లో అప్పుడప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. కానీ ఇద్దరు పిల్లలేమో నిద్రపోతా ఉన్నారు. సరేనా, ఇంకా రేపు ఉదయాన్నే కలుద్దాం. ఇంకేం పని ఉందండి, రేపు ఉదయాన్నే ఇంకా టకటకా టిఫిన్లు చేసుకోవడం, అక్కడ పోవడం, సేల్ చేయడం, అదే మా టార్గెట్. సరేనా, వెళ్దాం. ఫస్ట్ టైం కదా అందుకని చెప్పేసి మీకు చదువుతున్నాను అనమాట. ఓకేనా. మన బొంగు సంగతి అంటారా, ఇంకా చెదల పడకుండా ఉండడానికి అని చెప్పేసి నల్లపెంట అయితే 5 డబ్బాలు అయితే 5 డబ్బాలు మొత్తం వేసేసాము. ఇంకా ప్రైమర్ ఉంది. ఇంకా ప్రైమర్ కూడా ఇంక రేపు ఉదయాన్నే వేస్తాను. ఇంకా ప్రైమర్ వేసి అంటే ప్రైమర్ అంటే ఇలాంటి వైట్ పెయింట్ అండి. మనం కొత్తగా ఇంటికాడ వచ్చినప్పుడు ఇల్లు కూడా కొంచెం డార్క్గా ఉంటే మనం మొత్తం ప్రైమర్ వేసాం కదా 5 కేజీలు తీసుకొచ్చి, అలానే ఇంకొక కేజీ తీసుకొచ్చాను బొంకుగా వేయాలని చెప్పేసి. వైట్ ప్రైమర్ వేసిన తర్వాత ఇంకా వాల్ పేపర్ కూడా ఆర్డర్ చేశాను, వచ్చేసింది. 500 పెట్టి వాల్ పేపర్ ఆర్డర్ చేశాను. అల్యూమినియం పేపర్, అదంతా మనం కాల్చినా కూడా అది కాలదు. అలాంటిది అల్యూమినియం వాల్ పేపర్ అయితే ఇంక స్టిక్కరింగ్ అంటించాలి బొంకుకి. ఇంకా ఆ పనుల మీద ఉన్నాము. సరేనా, ఇంకా రేపు ఉదయం ఎలా జరిగిందని చెప్పేసి చూద్దాం. అందరికి గుడ్ నైట్. సరేనండి, ఇంకా బావ అయితే ఇంక 2 పిల్లల్ని వేసుకొని అయితే ఇంక నిద్రపోతా ఉన్నాడు. టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా 10 అయిందండి. ఇంకా నేనేమో ఇంక ఇప్పుడే దోశలకు కూడా పిండి కలిపి ఇంకా పక్కన పెట్టేసాను, మూత పెట్టేసానండి. ఇంక ఇవి వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి అండి. ఇంక ఇడ్లీకి కూడా మిక్సీ పట్టేసాను. ఈ మొత్తం మళ్ళీ ఇంకా 3 ప్లేస్ అంత అడావిడికి ఎందుకని ఇప్పుడు కానీ ముందు కానీ పెట్టేసుకున్నాను. ఇది అడిపేసుకుంటే సరిపోద్ది. ఏమో చట్నీకి మొత్తం వేసుకున్నాను. ఇంకా మా చిన్నత్తల ఇంటికాడ అయితే ఇంకా బాగా స్పైసీగా చాలా ఘాటుగా ఉందండి. టమాటా రైస్ చేసింది అయితే. పొద్దున మా నాన్న మటన్ తీసుకొస్తే ఇంట్లో మటన్ కర్రీ తిని మళ్ళీ మా చిన్నత్తల ఇంటికాడ ఇంకా మటన్ కర్రీ అవి తినాలనేమో చిన్న ఉదారం కదా, తినేజీలకే పెరుగు శక్తితో కొంచెం తక్కువ కదండి. ఇంకా కర్రీ ఎక్కువ తినేలేక కడుపు అంతా కొంచెం మంటగా ఉందండి. అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో అన్నం ఉంటే మా అమ్మని ఇంటి కూడా ముద్ద అయితే ఇంకా అన్నం పంపించింది. మా అమ్మ అయితే పెరుగన్న కాదమ్మా అని చెప్పేసి ఇంకా పెరుగన్నం తింటామని చెప్పేసి మంచినీళ్ళన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా పెరుగన్నం వేసుకున్నానండి. ముద్ద పెరుగన్నం తినేసి ఇంకా మొత్తం సర్దేసుకున్నట్టే ముద్ద అన్నం తినేసి దానికి అన్నం కూడా వేసుకొచ్చుకున్నాను. పెరుగన్నం అయితే అన్నం తినేసి కొనుక్కోవాలి నేను కూడా.
క్లియర్ చేసుకొని ఇంకా 10 బాగుంటుంది కదండి. మళ్ళీ 3:30 కల్లా మధ్యలో లేవాలి, లేచి అన్ని చేసుకోవాలి. నాకు మొదలుకి ఇప్పటికీ తలకాయ నొప్పి ఉంటుంది. అసలుకైతే ఇంకా బాగా పిల్లలు పనుకున్నారు, మొత్తం సర్దేసినట్టే. బట్టలు ఉన్నాయి, ఇంకా రేపు పొద్దున మడత టిఫిన్ భోజనం కానించి మళ్ళీ ఇంకా ఇప్పట్లో ఇంట్లో పనులు చేసుకోవటం నేను. సరేనా, త్వరగా ఇంకా అన్నం తినేసి ఇంకా కొనుక్కుందామండి. ఇంక రేపు పొద్దున్నే లేచి మార్నింగ్ ఎన్నింటికి లేస్తానని చెప్పేసి లేచి బాగా ఇంకా అలారం పెట్టించుకుంటాను. ఇప్పుడు అలారం ఉంటేనే ఇంకా లేగగలను, లేకపోతే ఇంకా అసలు మెలుకువే ఉండదు. అలారం పెట్టించుకొని ఇంకా మార్నింగ్ ఎన్నింటికి లేస్తానని చెప్పేసి మీకు చూపించి ఎలా చేసుకొని ఎలా అమ్ముకుంటానో, మా నాన్నోళ్ళు ఎలా మెరగాలకి వెళ్తారు అనేది ప్రతిదీ చూపిస్తాను. ఇంకా వీడియో బోర్ అనుకోకుండా స్లిప్ కొట్టకుండా చూసేయండి. సరేనా, ఇంకా 3 లేచిన తర్వాత చూపిస్తాను, చూసేయండి. సరేనండి, ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా 4ంటికి లేసాను. ఇంకా 4ంటికి లేసేసి కిడ్లీ పొయ్యి పెట్టాను. కిడ్లీ అయితే ఉడికిపోయాయి. ఇంక ఇప్పుడైతే ఇంకా దోశల పింక్ అయితే పెట్టానండి. ఇంకా ఒక పక్క టీ కూడా వేడవుతుంది చూడండి. టైం వచ్చేసి ఖచ్చితంగా 4:37 అయింది. ఇంకా నేను ఖచ్చితంగా 4ంటికి లేసి ఇంక మొత్తం చేశానండి. ఫుల్ సలిపోయేలకి ఇంకా అది కాకుండా మళ్ళీ ఇంకా అత్తమ్మల ఇంటికి థమ్స్అప్ తాగాను. ఇంకా వాయిస్ ఇంకా పోయింది, తాగాలని ఉదారం కానీ నలిపోతే మామూలుగా చేయట్లేదు. ఇంకా దోశలు పింక్ అయితే పెట్టానండి. త్వరగా అయితే దోశలు పోయాలి. ఒక పక్క అయితే టీ కూడా బాగా మరుగుతూ ఉన్నాయి. చట్నీ కూడా మిక్సీ పెట్టేసాను. ఇంకా సుహాసిని అక్క లేచిద్దా అని చెప్పేసి ఒక పక్క అమ్మాయిని చూస్తే ఇంకా అన్నీ ఇంకా పనులు అయితే చేసుకుంటున్నాను. బాగా అయితే లేవలేదు. మొత్తం చేసి అయితే బాగా పంపిస్తాను. ఇడ్లీ కూడా బాగా ఉడికేసినాయి అండి. చట్నీ కూడా చేసేసాను. త్వరగా ఇంకా దోశను ఇంకా టీ కూడా పోసుకొని ఇంకా మా నాన్నోళ్ళు ఇంక ఇప్పుడు వెళ్తారని చెప్పేసి ఇంక ఫోన్ చేసి ఇంక అక్కడికి వెళ్ళిపోదాము. సరేనా, ఇంక మొత్తం చేసుకొని సర్దేసుకున్న తర్వాత అయితే చూపిస్తానండి, చూసేయండి. ఓకే అండి, ఇంక ఇడ్లీ మొత్తం అయితే చేయడం అయిపోయింది. ఇంక ఇడ్లీ మొత్తం అయితే మనకైతే ఇంక మొన్న చాలా పాడైపోయింది అని చెప్పాను కదండి. అది నేను పిండి కలపటంలోనే తేడా అనుకుంటా. ఇంక ఈ రోజు కూడా ఇంకా అదే రవ్వేనండి. ఈ రోజు అయితే ఇంక ఇడ్లీ బాగా వచ్చాయి. ఇంకా ఇడ్లీ చూడండి ఎంత సైజు బాగున్నాయి కదా. మొత్తం అయితే తీసి ఇంక హాట్ బాక్స్లో వేస్తున్నాను. ఇంకా టైం వచ్చేసి ఇంక ఇప్పుడు ఖచ్చితంగా 5 అయిందండి. ఇప్పుడు ఇంకా 5 గంట కొట్టింది. మా నాన్నకు కూడా ఫోన్ చేశాను, ఎన్నింటికి నాన్న వెళ్ళేదంటే ఇంకా 5 గంట కొట్టంగా వెళ్తామమ్మా, మీరు త్వరగా రావాలన్నాడు. ఇంకా దోశ చేయటం అయిపోయింది, ఇంకా అలానే చట్నీ చేయడం అయిపోయింది, ఇంకా టీ చేయడం కూడా అయిపోయింది. ఇంక ఇడ్లీ మొత్తం అయితే కిందాల నుంచి హాట్ బాక్స్లో వేసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇడ్లీ వేడి ఎక్కడ పోతాయని చెప్పేసి వేయలేదు. ఇప్పుడైతే వేడి ఇడ్లీ ఇంకా హాట్ బాక్స్లో వేసుకున్నాను అనుకో, మనకి ఇంకా ఇప్పుడు సేల్ అయినవి కాక మిగిలినా కానీ ఇంకా 7 దాకా కూడా కొంచెం మనకి వేడి ఉంటాయి. అందుకని చెప్పేసి మొత్తం అయితే ఇంక ఇప్పుడు దాకా ఉంచేసానండి. ఇంక ఇడ్లీ అయితే ఈరోజు చాలా బాగున్నాయి. ఇంకా నేను వెళ్ళాలో బాగా వెళ్ళాలో ఇప్పుడు బాగా కనుక్కొని బాగానే పంపిస్తానండి. ఇంకా కొంచెం తెల్లారేలోపు కొంచెం కొనుక్కోవాలి. నేనైతే తలకాయ నొప్పిగా ఉంది. అయితే బాగా చేసుకోలేడు కదా అని చెప్పేసి లేచి చేశానండి. ఇంకా ఇద్దరం కలిసి ఇంకా నా బాగలేకపోతే బాగా చేస్తాడు, బాగా బాగలేకపోతే నేను చేస్తానండి. ఇద్దరం అయితే ఇంకా అలా చేసుకుంటున్నా. ఇంకా దోశ అయితే ఇప్పుడే పోసాను. టీ కూడా బాగా మరుగుతూ ఉన్నాయి. మొత్తం అయితే సర్దేసుకొని వెళ్తామండి. ఇంకా నాకైతే ఇంకా ఇడ్లీ అయితే చాలా బాగా కుదిరేలేక నాకైతే చాలా బాగుందండి. మొన్న అయితే ఇంకా అసలు ఇడ్లీ అలా పాడేలకి చూడు ఎంత నష్టపోయామోనండి. అదే రోజు పునుగులు పాడైపోయినాయి, ఇడ్లీ పాడైపోయినాయి. ఇంకా రోజు అనుకుంటా ఏంది అసలుకి మేము ఎంతగా చేసుకుంటున్నా కానీ చేత కావట్లేదు. ఒక రోజు అట్ట వస్తుంది, ఒక రోజు ఇట్ట వస్తుంది అని చెప్పేసి దేవుదాలకి ఈరోజు అయితే చాలా బాగా కుదిరాయి. మొత్తం సర్దేసుకొని అయితే వెళ్ళిపోయేటప్పుడే చూపిస్తానండి. రజీ మొత్తం సర్దేసినట్టేనా? ఇప్పుడు టైం ఖచ్చితంగా 5 అయింది కానీ సరే వెళ్తున్నాను నేను. మొత్తం సర్దేసి ఉంటాక మొత్తం సర్దేసిన. మరి చట్నీ కవర్లో వేస్తావా లేక ప్యాక్ చేస్తావా?
దాంట్లోనే వేస్తాలి. దాంట్లో నెయ్యి గట్టిగా కట్టి జాగ్రత్తగా వెళ్ళి మరి. ఇంకా నేనే వెళ్దాం అనుకున్నాను కదండి. నాకైతే జలుబు చేసి తలకాయ నొప్పి ఉంది బావా నువ్వు వెళ్ళు అంటే బాగా వెళ్తున్నాడు. బాగా తెల్లారిన తర్వాత అన్నం కూర వండుకొని ఇంకా నేను వెళ్ళిపోయి ఇంక బావ దగ్గరే ఉంటే బావ ఇంకొట్టి పని చేస్తూ ఉంటాడు. అన్ని టేబుల్ అన్ని కుర్కురే పెట్టి కూడా వేసుకోసారా. ఓకేనండి, అదిగోండి 5 గంటలకే బండి ఎక్కారు 4 వీలర్ ఆటో. ఇంకా పెద్ద ఇంకా టిఫిన్ చేస్తా ఉన్నాడు. 2 ప్లేట్లు ఇడ్లీ కట్టాను. ఇంకా దోశ కూడా కట్టమన్నారు కొంతమంది. ఇంక ఇలాగ పొద్దునే ఇంకా టిఫిన్ కానీ చేసి ఇంకా మిరగాయలకి వెళ్తున్నారు అన్నమాట. ఇంకా లైట్ పెట్టడం మంచి పని అయింది అలా. అదేండి ఈ ఆటో వచ్చేసి మా మాయ ఆటో, అదేమో గుండుపాలెం అయింది. ఇంకా 2 ఆటోలకి వెళ్తారు అనమాట, 4 వీలర్ కన్నా ఆటోకి. ఇంకా ప్రయాణం వెళ్ళి వెళ్తారు మిరగాలకి. ఇంకా కావాల్సిన వాళ్ళకి ఇంకా టిఫిన్ కట్టడమే. ఇంకా సగం అయిపోయింది, సగం కట్టాలి. ఇంకా రాజకుమారి కష్టానికి ఫలితం ఉంది అన్నమాట.